హాయ్ ఫ్రెండ్స్, ఇది గౌరీ నోము కేదారేశ్వర వ్రతము. దీన్ని మేము ఇలా చేసాము. చన్ని పెట్టి అన్ని పువ్వులు, అన్ని పలహారాలు అన్నీ చేసి ప్రసాదాలు నైవేద్యాలు చేసి దీపాలు పెట్టుకొని చేసాము. ఇప్పుడు బయట కుడ్డు వస్తుంది, అదే గౌరీదేవికి ఒరిదుబ్బు పెడతారు. దానిమ్మ వచ్చి ఒక ఒరిదుబ్బుని పెడతాము, తెచ్చుకుంటాము. అది హస్బెండ్ వెళ్ళి తెస్తారు. వాళ్ళ కోసం ముంతతో బయట నీరు పెట్టాను, చెంబుతోని, ఇత్తడి చెంబుతోని కాలు కడగడానికి. కడిగేసాక అది ఇంట్లో మనం పెట్టుకోవాలంట. ఇప్పుడు అది కడిగిస్తే కడిగేసి మా అమ్మ అక్కడ ఉన్నారు, కడిగేసి మంచిగా బొరులు లేకుండా కడిగేయమన్నారు. కడిగేసి నమస్తే చేయమన్నారు. చేసేసాక మనం అతని చేతిలో ఉండే గుడ్డని తీసుకోవాలి. అక్కడ అతను ఎప్పుడు అది తెచ్చేటప్పుడు అతను మాట్లాడకూడదు, ఎందుకంటే దేవుడిని తెచ్చినట్లుగా నమ్ముతారు. అది ఫస్ట్ నుండి వచ్చే ఆచార్యం కాబట్టి వాళ్ళు మాట్లాడరంట. ఇంట్లో అది పెట్టేసాక అప్పుడు నమస్తే చేస్తుంది కదా, ఇప్పుడు అది తీసుకుంటాను. తీసుకునేక అది అలా తీసుకునేకి తాతయ్య వస్తారు. తాతయ్య ఏమో బురదంతా కింద పడిపోతుందిలే అనుకొని అది మంచిగా సమానంగా చేస్తున్నారు. అంటే ఒక దగ్గర గుండ్రంగా చేస్తే అది సన్ని మీద క్లియర్గా ఉంటుందని అలా పెట్టమన్నారు. అలా చేసేసి తాతయ్య ఇస్తారు. దాన్ని మనం లోనికి వెళ్ళి పసుపు కుంకుమ అన్నీ పెట్టి పువ్వులు పెట్టి సన్ని మీద పెట్టి పూజించేసి మనం తెచ్చే పళ్ళు పలహారాలన్నీ కూడా అలా పెడతారు అక్కడ. ఇక్కడ గిరెడ కోసం అంటే డబ్బులు వేస్తారంట దేవుడివి. ఆ డబ్బులు అన్నీ అలా దానిపైన వేస్తారు. అవి వచ్చే సంవత్సరం ఏవైనా ఆ డబ్బులు చిల్లర పైసలు ఉంటాయి కదా, ఆయిల్ అన్నీ వేస్తారు దానిలో గిరెడ పెట్టి. వచ్చే సంవత్సరం మళ్ళీ పూజలకు ఉపయోగిస్తాము. మా ఇంటి ముందు అలా వీడియో మా లక్కీ తీస్తున్నాడు. ఆ రోజు చాలా లెంత్ ఎక్కువ చేసేసాడు, కానీ బాగానే వచ్చింది. లక్కీ వీడియో తీద్దాం మమ్మీ అంటే సరేలే అన్న. అదిగో ఇంట్లో కూడా నేను తెచ్చే తర్వాత నా వెనకే వచ్చాడు. దాన్ని నేను ఇప్పుడు పసుపు కుంకుమ పువ్వులు అన్నీ పెట్టి రెడీ చేస్తున్నాం. ఫస్టే అమ్మ కొంచెం రెడీ చేయమంటే చేసాము కొద్దిగా. ఇదిగోండి, మేము ఫస్ట్ టైం చేయడం అది. ఫస్ట్ అమ్మమ్మ ఉండేటప్పుడు చేసాము. 1 ఇయర్ గ్యాప్ వచ్చింది చేయకూడదని. మళ్ళీ ఈ ఇయర్ మాకు పోస్టింగ్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోతున్నామని ఈ అకేషనల్ ఉందనుకునే ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చి చేస్తున్నాము. ఇదిగోండి కేదారేశ్వరి నోముని ఇది చేసుకొని మళ్ళీ మేము న్యూ పోస్టింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. అది అయిపోయింది. లక్కీ ఇంట్లో ధూపం సాంబ్రాణి అన్నీ వేస్తున్నారు వాళ్ళ డాడీ, లక్కీ డాడీ బయట వేస్తున్నాము. ఇప్పుడు మా అమ్మమ్మ గారు చనిపోయారు పాపం, బ్యాడ్ లెక్క. అమ్మమ్మ ఉంటే అన్నీ తెలిసేది. ఇదిగోండి గిరెడికి అమ్మ రెడీ చేసింది, ఆవు పేడ అన్నీ పెట్టి పైన అరటి పళ్ళు అన్నీ కట్టింది. దానిపై దీపం పెట్టి ఇంకా చేస్తారు. ఇది మా ఇల్లు బయట. అలా ఫెస్టివల్ చాలా బాగా జరిగింది. ఆ డే నేను పెట్టడం లేట్ అవుతుంది, బాబుతో బిజీగా ఉండడం లేట్ అవుతుంది. వీడియోస్ కొంచెం ఇంకా ఊరొచ్చాం కాబట్టి బిజీగా ఉన్నాము, అందుకే కొంచెం లేట్ అయింది. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, లైక్ మీ, షేర్ మీ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అదిగోండి తను ధూపం ఇంకా వేస్తూనే ఉన్నారు. మొత్తం సాంబ్రాణి చేయాలంట ఇంట్లో తాతయ్య చెప్పారు. అలా సాంబ్రాణి అంతా చేసి అంతా అయింది, రెడీ చేశారు. ఇంకా అదిగోండి పలహారాలు మార్నింగ్ ఉపవాసం ఉండి ఒక మట్టి కుండలో వండుతారు. మా అమ్మ మా టిషన్కి పాలు ఇస్తుంది. తాతయ్య వచ్చారు, హాయ్ చెప్తున్నారు, అందరికీ హాయ్ నమస్తే అని చెప్తున్నారు. అమ్మ దండం పెడుతుంది. చాలా బాగా జరిగింది ఫెస్టివల్ అయితే. ఫస్ట్ టైం అదిగోండి నేను ఆ రోజు హాయ్ చెప్తున్నాను. బాగానే ఉంది, బాగా జరిగింది. అమ్మ అయితే అగ్గిరెడ్డి కింద ముగ్గు అంతా వేసింది ఆ రోజు. అలా చేయాలి చేసాక అది పెట్టాలి అని చెప్పింది. అలా చేస్తున్నాము. చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. చాలా ఎప్పుడు కూడా ఇంత అమ్మమ్మ ఉండేటప్పుడు చాలా బాగా జరిగింది, కానీ మా చేతిలో అప్పటికప్పుడు వచ్చాము. సండే వచ్చాము, మా తాతయ్య అన్నీ రెడీ తెచ్చి ఉంచారు కాబట్టి మండే ఫాస్ట్గా అయిపోయింది. అమ్మ రావడం ఇంకా చాలా హెల్ప్ఫుల్గా ఉండేది. పని మొత్తం అయిపోయింది, బాగా జరిగింది. ఫ్రెండ్స్ని అందరూ ఇన్వైట్ చేసుకున్నారు, కొద్దిగా ఫంక్షన్లా పెట్టుకున్నారు. ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాసం 2nd సోమవారం చేస్తారు. చాలామంది గౌరీ పౌర్ణమి రోజు చేస్తారు, కానీ మాకు
ఎలా అంటే సెకండ్ మండే పడుతుంది కేదారేశ్వర వ్రతం. మేము ఎక్కడుండే చేసే ఉండేవాళ్ళం, ఇంటికాడ ఈ సంవత్సరం చేసుకుంటున్నాం. ఇంటికాడ అమ్మమ్మ తాతయ్య ఉండేవాళ్ళు కాబట్టి చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే మేము చేసుకుంటున్నాము. మా టిషన్ అయితే నేను పువ్వులన్నీ చేస్తుంటే టిషన్ రెడీ చేస్తున్నాడు అమ్మ అనుకొని. పాపం వాడు ఆ రోజు చాలా పెంకి చేసి అల్లరి చేశాడు. వాడి నుండి చాలా ఇబ్బంది పడ్డాము, కానీ యాక్చువల్గా పర్వాలేదు, సపోర్ట్ చేశాడు. చిన్నోడు కదా, సపోర్ట్ చేశాడు. మమ్మీ అనుకుంటే చాలు వాడికి. అంత అమ్మమ్మ అప్పుడు చెప్పే ఆచార్యం ప్రకారం అన్నీ గుర్తుండేవి, అలా చేసుకున్నా. అమ్మ తెలుస్తుంది కాబట్టి, అమ్మ కూడా ఆ ఇంటి పిల్లే కాబట్టి నో ప్రాబ్లం. అలా అమ్మ చెప్పేది చేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అంతా హ్యాపీ, బాగున్నాము. సరే ఫ్రెండ్స్, ఆ రోజు మా ఇంట్లో తపాకులు ఉండేవి. దివాళీ చేయమన్నారు తాతయ్య. కాకర పువ్వుతులు, బాంబులు ఇలా నోము అయిపోయాక అన్నీ అయిపోయాక టపాకులు దివాళీకి మిగిలినవి ఇవన్నీ ఆ రోజు కాలుస్తారంట కేదారేశ్వర వ్రతం రోజు. తాతయ్య వాళ్ళు అప్పుడు కాల్చేవాళ్ళంట. లక్కీకి కూడా కాల్చమన్నారు. సరే లక్కీ అంతా ఇంకా లక్కీ ఉంటే అల్లరి కదా, లక్కీ చాలా బాగా చేసుకున్నాడు ఆ రోజు. అమ్మ అక్కడ ఉండేది, తాతయ్య ఉండేవాళ్ళు. ఎందుకంటే దివాళీకి మేము ఇక్కడ లేం కదా, అక్కడ ఉండేవాళ్ళం క్వార్టర్స్ దగ్గర. అందరం ఉండి అకేషనల్ బాగా చేసాము, బాగా జరిగిపోయింది అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా వీడియోస్ని పెడుతుంటాము. కొద్దిగా లేట్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, చూడండి ప్లీజ్, లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా సపోర్ట్ చేశారు కూడా, ఇంకా చేయాలని ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.